చెప్తున్నాను. నిన్న నలుగురు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోతే తను లైక్ అలిగి వెళ్ళినట్టుంది, మేము ఉందాం అనేసి పిలువు అని అన్నాను. అంటే నువ్వు వచ్చి ఇలా వెళ్ళిపోయావు కదా, అప్పుడు నాకు అలా అనిపించింది. నేను చెప్పులు వేసుకోలేదు, నేను చెప్పుల కోసం వెతుక్కుంటుంటే వాటర్ బాటిల్ లేదు, నా హెయిర్ పెట్టలేదు. తర్వాత నేను లాస్ట్ లో వచ్చాను కదా. నువ్వు ఎలా ఉన్నావు, నీకు ఒక క్లారిటీ ఉంది కదా. వదిలే, నాకు భయని కళ్యాణ్తో మాట్లాడాలన్నప్పుడు నువ్వు కానీ రిత్తు కానీ మాట్లాడండి. ఇప్పటి వరకు నేను ఆయనతో కూర్చొని నేను ఏం మాట్లాడుతున్నాను తెలుసా? నేను ఆయనకు అదే చెప్తున్నా, నువ్వేమైనా మాట్లాడాలను అందరితో ఎలా ఉన్నావో అలాగే ఉండు, నువ్వు రావడం మాట్లాడకుండా ఆగిపోవడం ఎందుకు అని నేను ఆయనతో అదే డిస్కషన్. అడుగు, మీరు ఏమైనా అడిగాను అడుగు, తనకు నేను అదే చెప్తున్నాను అప్పటి నుంచి. నువ్వు నాకు అర్థం కాలేదు. నేను కూలింగ్ లెక్క కూడా నాకు అంటే నేనెందుకు అసలు భయని మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నారు? అదే భయ్ ఇప్పుడు ఆ పిల్ల కూడా అదే చెప్తున్నా, మాకు బాగుంటుంది అంటున్నారు. కాదురా, మనం క్లోజ్ అని తెలుసు అందునా చెప్పు జలస్ అని, క్లోజ్ అని జలస్ అని చెప్పు. నేను ఎందుకు అనిపించుకోవాలి? నాకు అదే ఉంది. నన్ను కూడా అదే అంటది, వెళ్ళు ఇంకా మీ తమ్ముడు మీ అక్క అది ఇది అని చెప్పి. నాది కూడా ఇవ్వట్లేదు, తను నన్ను అనడం ఎక్కువైపోయింది. మాట్లాడితే కదా నేను ఇద్దరు లెగ్గిపోయి చేస్తాను, మీరు ఇద్దరు ఉంటే నేను రాను కూడా రానట్టు. ఇంకా మీరు మాట్లాడుకోవాలని చెప్తే నేను వెళ్ళిపోతుంటా. ఎందుకు ఊకే కాన్వర్సేషన్ మధ్యలో నేనని చెప్పి నీకే తెలుసు నేను ఎన్నిసార్లు అట్లా మధ్యలో రావాలి. నేను రాను, నేను వీడితో కూడా నేను అందుకే మాట్లాడడం మానేస్తాను. ఇద్దరు ఉన్నారు కదా, నువ్వు నాకెలా చెప్తున్నావు? నేను సరే ఓకే, ఇప్పటి నుంచి ఒకటి, నువ్వు కళ్యాణ్ నాతో ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, నేను అలాగే బిహేవ్ చేస్తాను. అసలు ఏమి బిహేవ్ చేయండి ఇన్ ద సెన్స్ మాట్లాడుకోవాలని వదిలేస్తున్నాను అంటున్నావు కదా, అందుకే మీరు మాట్లాడుకో. నేను నువ్వు ఒకటా వాడికి, నేను అక్కనవుతా. అదే ఏదైనా కానీ డిఫరెన్స్. నేను అక్కనవుతా, నేను కొడతా, టార్చర్ చేస్తా వాడిని పొద్దున్న నుంచి రాత్రి వరకు. నిజంగా కలర్ వచ్చాను. లేదు కూర్చో. పడుకో, ఎవడ ఆపుతాడు? నువ్వు లేసి అట్ట వెళ్ళేది ఇమ్మో పెట్టి ఇక్కడ కూర్చుంటాడు. ఉండిపో, ఎవరు అడగట్లేదు అక్కడ. అందుకే స్వాప్ చేసేటప్పుడు నేను అవతలకి పంపించుకొని నేను ఇక్కడ ఉంటాను, లేదంటే నేను అవతలకి వస్తాను వెళ్తాను. మీరేమే అన్నా వీడు అటెండ్ వేయడం నాకు సడన్గా ఇవన్నీ మనం ఫీల్ ఫ్రీ, కంఫర్టబుల్గానే ఫీల్. అక్కడ మనం మాట్లాడుకోవడానికి ఏం పర్సనల్ లేదు, ఏమీ లేదు. నేను రావద్దని కూడా ఎవరు అనట్లేదు. నువ్వు అలా చేయడం వల్లనే మేబీ వేరే వాళ్ళకి కావచ్చు, లేకపోతే నాకు ఎక్కడో 1% కావచ్చు, దెర్ ఇస్ నథింగ్. హ్యాపీగా రా, ముగ్గురు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందాం, ముగ్గురు కూర్చొని మాట్లాడదాం, దెర్ ఇస్ నథింగ్.
నేను అదే చెప్తున్నాను. ఇప్పటి వరకు ఈవినింగ్ నుంచి నేను ఆయన కూర్చోపెట్టి మాట్లాడింది కూడా అదే. అడుగు కావాలంటే అదే చెప్పా, నువ్వు అందరితో ఎలా ఉంటావు, నువ్వు నాతో అలాగే ఉండు.